హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మనం స్పెషల్ జర్నీ అంటే బస్సు, కార్, ట్రైన్ ఈ 2 డేస్లో ఈ జర్నీ చేయాలనుకున్నాను. సో అది ఏది చేస్తాను, ఎలా చేస్తాను, ఎక్కడికి వెళ్తాను అనేది వెళ్ళుకుంటూ మాట్లాడతాను. సో మీకు వీడియో నచ్చుతుంది, చూడండి. ఫస్ట్ ఎక్కడ వెళ్తున్నా అని చెప్పేసి ఫస్ట్ బస్ ఎక్కుతాను, అది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను అని చూసి మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బస్ స్టాండ్కి స్టార్ట్ అయినాము. బస్ స్టాండ్ వెళ్ళి బస్ ఎక్కి ఇక్కడ నుంచి ఫస్ట్ నార్కల్ వెళ్దాం. నార్కల్ నుంచి నెక్స్ట్ ప్లాన్ చెప్తా. బస్ స్టాండ్కి వచ్చినాము. ఇప్పుడు ఫస్ట్ మనం కొల్లాపూర్ టు హైదరాబాద్ మధ్యలో నార్కన్లో దిగిపోదాం. Lion's gonna come. The birds have just begun. We will always take a stand for the people, for the land. Let's go back to when we were young. For the animals we stand. Let's go back to when trees were swung. Savannah, I'm coming home, Savannah. ఇప్పుడైతే కిందికి దిగిన మనం నెక్స్ట్ అచ్చంపేట పోదాం. సో మనం ఇప్పటి నుంచి ఆటో వేయాలి అటు సైడ్. సో యాక్చువల్లీ మనం మధ్యమడుగు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తున్నాము. సో అందులో భాగంగానే ఇప్పుడు మనం నార్కల్ వచ్చి నార్కల్ నుంచి అచ్చంపేట వస్తే అచ్చంపేటలో మనం ఒక కార్ వచ్చి పికప్ చేసుకుంటాము. సో మళ్ళీ ఇప్పుడు మనం అచ్చంపేట బస్ కోసం వెయిట్ చేసి బస్ వస్తే ఎక్కిపోతాం. బస్ కోసం వెయిట్ చేస్తున్నా, ఇంకా బస్ అయితే రాలేదు. సో కొన్ని సిచ్యువేషన్లో మన చేతిలో ఏం లేనప్పుడు ఏం చేయాలో చెప్పనా, చిల్ అవ్వాలి. Searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds jumping and I hear my name, grasping into life. Life is happy but it's so insane. We must merely make a start. అమ్మాయి బస్ స్టాండ్లోకి రావడం ఫస్ట్ టైం జీవితంలో. అచ్చంపేట బస్ స్టాండ్లోకి ఇంతవరకు రాలేదు. బస్ దిగి బయటికి వెళ్ళి ఫ్రెండ్ది కార్ వస్తుంది, కార్లో వెళ్ళి అక్కడ నుంచి మధ్యమడుగు ట్రావెల్ చేయాలి. టైం ఎంత ఉందో తెలియదు. ప్రజెంట్ అయితే 11:43. ఇక్కడ నుంచి వెళ్దాం మనం. కార్ కోసం వెయిటింగ్, కాల్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు కార్ నుంచి మళ్ళీ ఇప్పుడు మధ్యమడుగు వెళ్తున్నాం. సో అక్కడ మళ్ళీ జర్నీ చూసి కలుద్దాం.
దగ్గరలో ఉండే దాన్ని బట్టి కూడా ప్లాన్ చేస్తాము. ఫ్రెండ్స్ వచ్చేసాం మనము. ఇక్కడ నుంచి మనము ఇంకా లోపలికి వెళ్ళి ఆ ప్రాసెస్ అనేది చేయాలి. ప్రాసెస్ మీన్స్ ఆ టికెట్ ధర ఏంటో తెలియదు ప్రజెంట్గా. ఇంతకుముందుకు వచ్చినప్పుడు ఎంత ఉండేనో ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. సో కనుక్కొని మనము టెంకాయ తీసుకొని లోపలికి వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్దాం. అంతవరకు బయట ఆ చుట్టుపక్కల ప్లేస్ అనేది మీరు నేను చూపెట్టడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ లోపలికి అయితే వచ్చాను, కానీ మనకి 3 o'clock ఓపెన్ చేస్తా అని చెప్పారు టైమింగ్ అనేది. సో కొంచెము లేట్గానే వచ్చాను. సో మన అంతవరకు 3 o'clock వరకు ఇక్కడనే టైంపాస్ చేయాలి. టైంపాస్ అయిన తర్వాత 3కి మళ్ళీ మన కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్తే అప్పుడే మన వీడియో చేసుకోవడానికి వస్తుంది. అలా ఫ్రెండ్స్ మొత్తానికి మనము దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇటు నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. సో ఈరోజు ఒక దగ్గర స్టే అయితే నెక్స్ట్ డే అనేది ట్రిప్పు ఆటో నుంచి ప్రారంభం అవుతుంది. ఆటో నుంచి ట్రైన్ ఎక్కి సో మనం నెక్స్ట్ రేపు మార్నింగ్ జర్నీ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆటో నుంచి స్టార్ట్ అయ్యి ట్రైన్ మీద వెళ్తాము. సో అప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది అప్పుడు రివీల్ చేస్తాను. సో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. రేపు ఈరోజు నైట్ నుంచి మళ్ళీ ఇంకొక వీడియో స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు ఇంకా సూపర్ ఉంటుంది జర్నీ. సో చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.